ఏం పేరే? నా పేరు వెంకటేశన. ఎక్కడి నుంచి? మాది నారంపేట డిస్టిక్ మక్తల్ మండలము. మా ఎమ్మెల్యే మాజీ సిటమ్మ రామ్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే. ఇంత పొద్దుగాల మరి ఎండకు అప్పుడే వచ్చారు, ఇంకా సభని స్టార్ట్ కాలేదు. సభనే స్టార్ట్ కావాలంటే మేము నైట్ 3 గంటలకు వచ్చినాం ఇక్కడికి. 3 గంటలకి ఎందుకని అంటే సభ 4 గంటలకు 5 గంటలకు ఉన్నది సాయంత్రం. నిమ్మలంగా మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వరకు రావచ్చు. ఇంత ఎండకు ఇంత రావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇంకా కొద్దిసేపు సార్ని చూడడానికి చాలా మంది పబ్లిక్ వస్తారు రోడ్ల మీద. జర మన ముందే వస్తే చూసే అవకాశం ఉంటుంది. సార్ ఏం చెప్తాడని వినవలసింది వస్తుంది. మనకు కొద్దిగా వెనక నుంచి ఎండ ఉంది కానీ నిమ్మలంగా వచ్చిన ముఖ్యంగా ఈ సభకి ఏం లేదు. సారు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పరిపాలన 16 నెలలు చేస్తుంది. ఇలా పరిపాలన కోసము ఏందని సార్ చెప్తున్నాడు కదా, అది వినడానికే వచ్చినాం మేము. ఇప్పుడు సార్ చెప్పేది మంచిగానే ఉందంట కదా మొత్తం పరిపాలన. ఎవరు కాంగ్రెస్ పరిపాలన ఏం బాగుంది? మీరు చూస్తారు కదా, మీరు కూడా మీడియా అక్కడక్కడ పోతుంటుంది కదా, చూస్తారు కదా. కాంగ్రెస్ పరిపాలన ఈ 16 నెలల వాడు చేసింది ఏం లేదు, గుండు సున్నా. ఇప్పుడు గ్యాస్ ఇచ్చినాం అంటుండు, కరెంట్ ఇచ్చినాం అంటుండు, ఆ మహిళలకు బస్సు పెట్టినాం అంటుండు, ఇక రకరకాలుగా చేసిన ముసలోళ్ళకి కూడా పెన్షన్ పెంచినాం. గ్యాస్ ఎవరికి వస్తుంది? గ్యాస్ ఎవరికి వస్తుంది? ముసలోళ్ళకి పింఛన్ వస్తుంది. అదే 2000 కేసీఆర్ ఇచ్చే 2000 ఉండదు. ఏడ పెంచి ఎవరికి వచ్చినాయి? వచ్చిన వాళ్ళకి చూపించమను, చూపించేందుకు 2000 ఇచ్చిన 2000 పోయి 4000 చేసిన. ఇప్పుడు కేసీఆర్ ఎంత ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఓన్లీ ఇంతమంది పబ్లిక్ ఎవరికి, కొంతమంది అంటారు కాంగ్రెస్ నాయకులు బిర్యానీ ప్యాకెట్లు 1000 రూపాయలు ఇస్తున్నారంట కేసీఆర్, అందుకోసమని ఎంక్లైడ్ పోతున్నారు కదా అని చెప్తున్నారు. ఎవరు బిర్యానీ ఇచ్చలేరు. మేమంతా ఒకటే సైడే, మాది నారంపేట డిస్ట్రిక్ట్. నైట్ 3 గంటలకు వచ్చినాం ఇక్కడికి. స్వచ్ఛందంగా వస్తురా ఈ సభకు? స్వచ్ఛందంగానే వస్తున్నాము. మాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చింది చేసింది ఖాళీ కేసీఆర్ చూడడానికనే, చూడడానికే. 10 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? 10 ఏళ్ల పరిపాలన ఎంత నిశ్శబ్దంగా నడిచింది. మార్పు కోరుకుంటారా ఇప్పుడు? మళ్ళీ మార్పుగా ఇప్పుడు ప్రజలే కోరుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలని కదా ఎట్లా మార్పు కోరుకున్నారు, ఇప్పుడు ప్రజలే డిసైడ్ అవుతారు. ఇక ఇంత అభిమానం ఉంది కేసీఆర్ కి, పాదయాత్రలతో వస్తున్నారు, ఎడ్ల బండ్లు ఎక్కి వస్తారు. ఒక 3 రోజుల ముందల నుంచే స్టార్ట్ అయ్యారు ఇక్కడికి. ఇంత అభిమానం పెట్టుకొని కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది? కేసీఆర్ ఎందుకోసం ఓడిపోయాడు అంటే ఊర్లలో పడుతుంది, అంత చెడగొట్టింది. చిన్నమ్మ పెద్దమ్మ, చిన్న పెద్ద కూడా కోట్రా మందు బాటిల్ దానికే లొంగిపోయారు. ఇది కానీ చెప్పిండు, తెచ్చుకున్న తెలంగాణని కాంగ్రెస్ చేతికి ఇస్తే కుక్కలు చెప్పిన విస్తరాక్ అవుతుంది. పుట్టిన బిడ్డ తల్లితో ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులు ఉంటేనే అంత భద్రంగా ఉంటుంది అని చెప్పిండు. ఈయన పోయి రైతుల పరిస్థితి బాధ అనిపిస్తుంది. రైతుల బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇవి కరెక్ట్. ఇప్పుడు రేపు మే నెలలో రైతు బంధు వేస్తాడు కేసీఆర్ ఉంటే, ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి తెలిసి ఉంటుంది. ఈయన ఒక మంత్రి పని చేసినోడు కాదు, పీకినోడు కాదు, చేసినోడు కాదు. ఆడు ఎవడు మంత్రో ఎవడు ఏం మాట్లాడుతాడో తెలుస్తలేవు. వీని మాట వాని మాట వీనింటాడు. ఎవరింటుండే చెప్పు? రేవంత్ రెడ్డి సీఎంఏ. నిన్న ఎన్నో రాహుల్ గాంధీ ఎక్కడో సభ పెట్టిండు కదా, ఎన్నో ఆయన ఉరుకుతున్నాడు. ఈయన సీఎం ఉరుకుతున్నాడు ఆయన వెనక పట్టుకొని. తెలంగాణ గౌరవం ఏముంది చెప్పు? కేసీఆర్ ఆడ వస్తున్నాడు, ఇట్లా ఉన్నోడు ఇట్లా వణుకుతుండ్రు ఎమ్మెల్యేలు కానీ మన మంత్రులు కానీ. వీనికి బెదరరు అదరరు. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు రేవంత్ రెడ్డికి బెదరరు, ఎవరు భయపడరు. వాళ్ళ కుమ్మలాట అయిపోయింది మొత్తము. ఏ ఊర్లట ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టమని చెప్తాం. మరి ముఖ్యమంత్రికి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుంటుంటారా? రెస్పెక్ట్ ఇవ్వకుండా కేసీఆర్ని ప్రశ్నించలేడా? అది ఇది అన్ని కొన్ని గలీజ్ మాట్లాడినా వాడు ఏం లేదు. ఈ ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నాడు కేసీఆర్ వెనకస అంటున్నాడు. మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు అది ఎట్లా ఉండే? వచ్చిండు, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిండు. ప్రతిపక్షం అంటే ఏందో తెలుస్తుంది. బీఆర్ఎస్ కావాలని పాపం ఆయన తిట్టిస్తుందట రేవంత్ రెడ్డిని మొత్తం. ఎవరు బీఆర్ఎస్ ఎందుకు తిట్టిస్తుంది? వాడు ఎందుకు తిట్టిపిస్తుంది? వాడు ఏం పని బాగుండదు. ఏం పని చేస్తున్నాడు? ఏమైనా పని చేస్తున్నాడా? ఏం పని. 70 కోట్లు 80 కోట్లు తెచ్చిండు, పెట్టుబడులు తెచ్చిన అని చెప్పి దొబ్బేసుకునికే కేసీఆర్ తీసుకొచ్చిన అప్పు చేసిపోయిండు. ఈ ఘటనకి మితి ఘటనకి సరిపోతలే అంటున్నాడు కదా. కబ్జాలు ఆపిండట మొత్తం. ఎవరు? రేవంత్ రెడ్డి దోసుకుని ఇదంతా. ఇవంతా ఇప్పుడు వాడు ఎట్లా మళ్ళీ రామని డిసైడ్ అయిపోయింది కాబట్టి దొబ్బేసుకుని ఇదంతా. ఓ రైతు బంధు లేదు, రైతు అప్పుడు కేసీఆర్ కిట్ ఉన్నప్పుడు ఎట్లుండే, హాస్పిటల్ డెలివరీ అయితే ఇంటికి చేరుస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అసలు రావాలి. కేసీఆర్ గారితో మాట్లాడే అవకాశం వస్తే మీరు ఏం చెప్పుకుంటారు? ఖచ్చితంగా కేసీఆర్ సార్ చెప్తాం. మా గోడ ఏంది వినిపించుకుంటాం ఆయనకి. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అప్పుడు ఎట్లుండే 10 ఏళ్ల పాలని, ఇప్పుడు ఎట్లు ఊర్లలో పోతే ఎక్కడ పోతే కాంగ్రెస్ రౌడిజం ఎక్కువైపోయింది. మళ్ళీ మా 10 ఏళ్లలో మేము చేసింటే, ఆ 10 ఏళ్లలో మేము చేసింటే ఎట్లుంటుండే? ఇప్పుడు చూసుకున్నాం కదా, ఒక్కొక్కరు లెక్క రాసి పెట్టుకున్నాం. ఊర్లలో ఎవడెవడితే బాగా నిలుగుతున్నాడు వాళ్ళందరినీ రాసి పెట్టుకున్నాం. మా టైం వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ తింటారు కొడుకులు, అక్కడ తింటారు, రెండంగలు తింటుండ్రు, తిని ఆ పార్టీలో పోతుండ్రు. మళ్ళీ ఆ పార్టీలు ఎక్కడ దేవుని ఇంకా తిననిగా లేకుంటే మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు. అది కాదు, పార్టీ నిఖర్సైన కార్యకర్తగా పనిచేయాలా. నువ్వు పార్టీ కోసం పనిచేసినావు, ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నావు పార్టీ కోసం అని. ఆ పార్టీ కోసం నువ్వు పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు ఏమైపోవాలి? ఇది ఎవరు అడుగుతారు? అడుగుతలేరు ఎవరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని గెలిపించినా మనము. మారిన ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు కొంచెం సానుకూలంగా స్పందిస్తారు. బీఆర్ఎస్ సభ పట్ల కేసీఆర్ గారి సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమో మొత్తం ఇంట్లో ఫోటో పెండి కేసీఆర్ గారికి నేను కార్యకర్తనే అని చెప్తాడు. ఇవన్నీ ఎట్లా చూడు వాళ్ళు అనేటోళ్ళు అంటారు అంటే వీళ్ళు ఇప్పుడు ఈ 16 నెలల ఏమో కాంగ్రెస్ బాగా చేస్తుంది, మార్పు కోరుకున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచి నడుస్తుంది చంపారు. ఇప్పుడు అక్కడ పోయి ఇరకబడిర్రు, పోయి కంప చెట్లో పడినట్టు అయిపోయింది. ఇక్కడ రావాలంటే రాని కేసీఆర్ మన ఆపదలో పార్టీని ఆదుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఈ సభ తరఫు నుంచి ఫైనల్గా ఏంటి హైలైట్ అయిపోతుంది. 10 లక్షలు 15 లక్షల మంది వస్తారు ఈ సభకి. ఖాళీ ప్రేమతోనే, కేసీఆర్ మీద ప్రేమతోనే. ఏ ఊర్లో ఇప్పుడు కాంగ్రెస్కి ఎవడైతే ఓటేసారో ఆటో డ్రైవర్ గారు ఇంకోరు కానీ వాళ్ళ నోటితో వాడిని చెప్తారు, వీడు ఇట్లా మా కడుపు కొడతాడని కోసం మేము అనుకోలేదు కదా, మా కడుపు మీద మేమే మన్ను పోసుకుంటాం అట్లా మాట్లాడుతుండ్రు. జై తెలంగాణ, జై కేసీఆర్.